అందరికీ నమస్కారం అండి. ఎవరైతే చదువు పట్ల అశ్రద్ధగా ఉండి, చదువు మాకు గిట్టట్లేదు, చదువుకోకుండా ఇంకేదన్నా పని చేసుకుందాము, ఇంకేదన్నా ఆల్టర్‌నేట్‌గా ఉన్నాయి అని ఆలోచించే వారికి దయచేసి ఎటువంటి బిజినెస్‌ల జోలి మీరు పోవద్దు. మీకు మీ దగ్గర డబ్బు ఉన్నా, మీ దగ్గర ఏదైనా ఆలోచనలు ఉన్నా, ప్రశాంతంగా వాటిని ఏదైనా కట్టగట్టి డస్ట్‌బిన్‌లో పడేసి హ్యాపీగా దగ్గర దగ్గర ఒక 5, 6 గేదెలను కొనుక్కోండి. 5, 6 గేదెలను కొనుక్కొని, వాటిని పెంచుకొని, వాటి ద్వారా పిల్లల్ని బెట్టి, అలా మీరు సంపాదన అభివృద్ధి జేసుకొని, మంచి మార్గంలో నడవండి. అండ్ ఇంకా ఇంకొక ఆప్షన్ ఏందంటే, గేదెలతో పాటు ఒక 10 గొర్రెలు, ఒక 10 మేకలు కొనుక్కోండి. వాటి సంతృప్తి మీకు అవి పిల్లలు పెట్టి, ఇంకో తర్వాత ఆహ్, వాటి అవి మరిన్ని ఎక్కువ గొర్రెలు, ఎక్కువ మేకలయ్యి, మీకు గేదెలు, గొర్రెలు, మేకలు ఇట్లా మీకు అభివృద్ధి చెందటం వల్ల మీకు ఇన్‌కమ్ అనేది డబుల్ అవుతుంది. ప్లస్ దీంట్లో గూడా లాభ నష్టాలుంటాయండి. నష్టాల గురించి మీరు వెటర్నరీ డాక్టర్ గారిని కలిసి మాకిట్లా ఈ ఇట్లా మేము గేదెలు కొనుక్కున్నాం, లేదంటే మేకలు కొనుక్కున్నాం, గొర్రెలు కొనుక్కున్నాం. వీటికి మాకు మంచి సలహాలివ్వండి. లేదంటే మేము వ్యాధులకు మా గేదెలు ఇవి గురి కాకుండా ఏదన్నా మంచి సలహాలివ్వండి. మంచి మెడిసిన్స్ చెప్పండని వాళ్ళని కలిసి మీరు చూసుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. వీటిలో కానరాని లాభం ఉంటుందండి. దయచేసి ఎవరైనా చదువు పట్ల అశ్రద్ధ ఉండి జాబులు చేయలేము, బిజినెస్‌లు చేద్దాం అనుకున్న వారికి ఇది మంచి ఉపాయం అండి. ఎటువంటి నష్టం వాటిల్లదు. దయచేసి మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది క్లారిటీగా పెట్టి చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది.